ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. పోతన తెలుగు భాగవతము ప్రథమ స్కందము 25 పరీక్షి జన్మంబు. శ్లోకము 289. భావము. అనంతరం శుభగ్రహాలన్నీ ఉచ్చస్థానాల్లో ఉండగా సర్వ సౌభాగ్య సముదాత్తమైన ఉత్తమ ముహూర్తంలో ఉత్తరకు పాండవ వంశోద్ధారకుడైన బాలుడు ఉద్భవించాడు. ధర్మరాజు దౌమ్యుడు మొదలైన పురోహితులను పిలిపించి పుణ్యాహవాచనం జాతకర్మాదులు జరిపించాడు. పుత్రోదయ మహోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వర్తించి భూసురోత్తములకు షడ్రసోపేత భోజనాలు పెట్టించి గోవులు, భూములు, సువర్ణాలు, అశ్వాలు, అగ్రహారాలు దానం చేశాడు. సంతుష్టులైన బ్రాహ్మణ శ్రేష్ఠులు యుధిష్ఠిరుణ్ణి చూసి శ్లోకము 290. మహారాజా, ప్రఖ్యాతమైన దైవ నియోగం వల్ల భారత వంశం అంతరించిపోకుండా ప్రభవిష్ణువైన శ్రీ మహావిష్ణువు పరమానుగ్రహంతో ఈ పసిపాపను బతికించాడు. ఈ బాలుడు పగవారి పాలిట లయకారుడై విష్ణువుచేత రక్షించబడినందున విష్ణురాతుడనే నామంతో విఖ్యాతుడై జగన్మాన్యుడవుతాడు. శ్లోకము 291. బాలుడు జగన్మాన్యుడవుతాడు అనుచున్న విప్రోత్తములను ధర్మరాజు ఇలా అడిగాడు. శ్లోకము 292. ఓ మహాత్ములారా, మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నా పలుకులు ఆలకించి నా సందేహం తీర్చండి. మా పెద్దలంతా దిగంత విశ్రాంతకీర్తులై కారుణ్యమూర్తులై రాజర్షులై విరాజిల్లారు. ఈ చిన్నారి బాలుడు సైతం తన తాత ముత్తాతల అడుగుజాడల్లో నడుస్తూ వారిలాగనే ఎల్లప్పుడూ శ్రీ వల్లభుని పాదపద్మాలను భక్తితో సేవిస్తూ జీవిస్తాడు కదా. దయచేసి కొంచెం సెలవీయండి. శ్లోకము 293. అప్పుడు అజాతశత్రునితో విప్రులు ఈ విధంగా అన్నారు. ధర్మపుత్ర, ఈ నీ పౌత్రుడు మనువు కుమారుడైన ఇక్ష్వాకు నరేంద్రునిలాగా ప్రజలను పాలిస్తాడు. కారుణ్య సాంద్రుడైన శ్రీరామచంద్రునిలాగా సత్యసంధుడు సౌజన్య సింధుడు అవుతాడు. ఆకలిగొన్న డేగ వెన్నంటి తరమగా అత్యంత భయ సమేతమైన కపోతానిక అభయమిచ్చిన శిబి చక్రవర్తిలాగా ఆర్తశరణ్యుడై వదాన్యులలో అగ్రగణ్యుడవుతాడు. దుష్యంతుని కుమారుడైన భరతునిలాగా యజనక్రియానిరతుడై అఖండ యశోభరితుడై చంద్రవంశానికి పేరు తెస్తాడు. అర్జునుని వలె కార్త వీర్యార్జునుని వలె విలుకాండ్రలో మేలుబంతి అవుతాడు. అగ్నిహోత్రుడులా చెనకరానివాడు, సముద్రునిలా అతిక్రమింపరానివాడు, సింహం వంటి పరాక్రమశాలి, వసుంధర వంటి క్షమాశీలి అవుతాడు. దినకరునిలా తేజోమహితుడు, దేవకీనందునిలా సకలభూతహితుడు, జననీ జనకులులా సహనసహితుడు అవుతాడు. అంతేకాదు. శ్లోకము 294. ఇతడు సమదృశిలో జలజభవుడు, ప్రసాదంలో పరమశివుడు, రమణీయ గుణసంపదలో రమాధవుడు అనిపించుకుంటాడు. ధర్మాతిశయంలో యయాతిగా, దయ్యంలో బలిచక్రవర్తిగా, భక్తిద్రడిమలో ప్రహ్లాదుడుగా, దాతృత్వ గరిమలో రంతీదేవుడుగా, ఆశ్రయ మహిమలో హిమగిరిగా ఖ్యాతి కాంచుతాడు. కీర్తిపై అనురక్తి, పెద్దలపై భక్తి కలిగి అశ్వమేధాలు ఆచరిస్తాడు. తన వంచి తనయులకు తండ్రి అయి వంశాన్ని పండిస్తారు. దుర్మార్గులను దండిస్తాడు. నీ మనుమడ మానుధనులో మాననీయుడవుతాడు. శ్లోకము 295. ఇతడు కలి కల్మషాలను హరిస్తాడు. శ్రీరామచంద్రుడిలాగా భూభారాన్ని భరిస్తాడు. వేద శాస్త్రాలను అనుసరించి సదాచరిస్తాడు. విశిష్టమైన విష్ణు భక్తిని వరిస్తాడు. శ్లోకము 296. ఈ బాలుడు ఈ విధంగా అనేక సంవత్సరాలు గడిపి ముని కుమారుని వల్ల ప్రేరేపించబడిన తక్షకుని విషాగ్ని జ్వాలలచే తాను చనిపోతానని తెలుసుకుని సర్వసంగ పరిత్యాగి అయి గోవింద చరణారవింద భజనానురాగి అయి శుకయోగీంద్రుల వల్ల బ్రహ్మజ్ఞాన సంపన్నుడై గంగానదీ తీరంలో శరీరాన్ని పరిత్యజించి భయశోకాలు లేని పుణ్యలోకానికి చేరుకుంటాడు అని ఈ ప్రకారంగా బాలకుని భవిష్యత్తు ప్రకటించి ధర్మరాజు ఇచ్చిన కానుకలు అందుకొని భూసురోత్తములు సంతుష్ట చిత్తులై వెళ్లిపోయారు. శ్లోకము 297. శౌనకమునీంద్ర, తన కన్న తల్లి గర్భంలో మున్ను తాను సందర్శించిన భగవంతుడు విశ్వమంతటా విరాజిల్లుతున్నాడేమోనని పరీక్షించినందువల్ల ఆ బాలుణ్ణి లోకులు పరీక్షిత్తు అని పిలుస్తారు. శ్లోకము 298. తాతలు దినదినము అనురాగంతో పెంచి పెద్ద చెయ్యగా
ఆ బాలకుడు షోడశ కళల చేత పరిపూర్ణుడైన చంద్రుని వలె క్రమంగా వృద్ధి పొందసాగాడు. శ్లోకము 299. తర్వాత ధర్మనందనుడు చుట్టాలను చంపిన పాపం పోగొట్టుకోవటం కోసం అశ్వమేధ యజ్ఞం చేయాలనుకున్నాడు. పన్నుల రూపంలోనూ శిక్షల రూపంలోనూ ప్రజల నుంచి రాబట్టిన ధనం సరిపోదే అని అతడు విచారించసాగాడు. అప్పుడు పూర్వం మరుత్త మహారాజు యజ్ఞం చేసి మిగిలిన ధనాన్ని భూమిలో నిక్షేపించాడని విని శ్రీకృష్ణ భగవానునిచే ప్రేరితులైన భీమార్జునులు ఉత్తరానికి వెళ్లి సువర్ణరాసులు కొని తెచ్చారు. అనంతరం రాజవరేణ్యుడైన ధర్మనందనుడు యజ్ఞానికి కావలసిన ఉపకరణాలన్నీ సిద్ధం చేసుకున్నాడు. శ్రీకృష్ణుణ్ణి బంధు సమేతంగా ఆహ్వానించాడు. పురుషోత్తముణ్ణి యజ్ఞపురుషుడుగా భావించి 3 అశ్వమేధాలు కావించాడు. ఆ తర్వాత గోవిందుడు బంధువులైన పాండవుల సంతోషం కోసం హస్తినానగరంలో కొన్ని మాసాల పాటు ఉన్నాడు. అనంతరం ఆయన పాండవులను వీడుకొని సకల బంధు సమేతుడై అర్జునుణ్ణి వెంట పెట్టుకుని ద్వారకా నగరానికి వెళ్లిపోయాడు. కొంతకాలానికి తీర్థయాత్రలకని బయలుదేరిన విదురుడు మైత్రేయ మహాముని సన్నిధి చేరుకున్నాడు. కర్మాలు, యోగాలు, వ్రతాలు మొదలైన అంశాలపై ఆయన్ని కొన్ని ప్రశ్నలు అడిగి సందేహ నివృత్తి కావించుకున్నాడు. పరమార్థ జ్ఞానం సంపాదించిన విదురుడు కృతార్థుడై తిరిగి హస్తినకు అరుదించాడు. హరి ఓం తస్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.